శంబాల 360 సొల్యూషన్స్. శంబాల అంటే అమ్మవారి శక్తి. ఇక్కడ ఏం దొరుకుద్దంటే ఫస్ట్ జ్ఞానం దొరుకుద్దండి. జ్ఞానం, అసలు మీరు ఎందుకు పుట్టారు, మీరు ఎందుకు బతుకుతున్నారు, మీ పర్పస్ ఏంటి ఈ భూమి మీదకి వచ్చినందుకు. మనం ఎందుకు పుట్టామంటే గత జన్మ కర్మ అనిపించడం కోసం పుట్టాం. ఎందుకు బతుకుతున్నామంటే కర్మని బ్యాలెన్సింగ్ చేసుకోవడం కోసం బతకాలి. మీ పర్పస్ ఏంటంటే ఇది ఆఖరి జన్మ చేసుకుని ఇంకో జన్మ లేకుండా మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై ఎలా అయితే అవుతుందో ప్రతి మానవుడు ఒక భగవంతుడిగా మారి విశ్వంలో ఉన్న అమ్మవారిలో మీరు ఆత్మైక్యమైపోవాలి. అది మోక్షం, అది ఎన్లైట్మెంట్, అది పర్పస్. అంటే ఈ శంబాల 360 యొక్క మెయిన్ మోటో అది. అంటే A to Z 1 to all అంత ఒక దాంట్లోనే ఉంది. ఇప్పుడు వరకు మనం అన్నీ విడిపోయాం, ఇది ఇక్కడ అది అక్కడ అది ఎక్కడ. అంటే విశ్వమాత కంటే గొప్పది ప్రపంచంలో ఏదీ లేదు. అంటే ఆ శక్తితో మీరు ఎవరు వెళ్ళలేరు. ఇప్పటివరకు ఎవరు అది కనిపించదు కంటికి, అది జరగని పని అనుకుంటున్న ఎవరైతే ఉన్నారో మీరు కష్టాల్లో ఉంటే నిజంగా వెళ్ళలేరు, అది కనిపించదు. కానీ ఎప్పుడైతే మీలో ట్రాన్స్ఫర్మేషన్ అయ్యిందో, మీలో మార్పు వచ్చిందో, ఇప్పుడు ఆవిడ అన్నారు అంత కష్టాలు పడ్డారు, ఇంతకుముందు ఏమీ తీసుకునేవారు కాదు అంటే ఆవిడ ప్యూరిటీ అయ్యారు. ప్యూరిటీ అయిపోయిన తర్వాత తెలియకుండానే పిలిచారు. అవును, పిలిచి రావట్లేదు అంటే ఇంతకంటే కాదని ఎంత. ఇప్పుడు నువ్వు ఎలాగైనా పుట్టు, తప్పులేదు. నువ్వు పుట్టినప్పుడు 0లో ఉండు, 100 - 100లో నో ప్రాబ్లం. ఇక్కడి నుంచి నువ్వు మార్పు వస్తే ఆ విశ్వం ఎప్పుడూ మనం గమనిస్తూనే ఉంటుంది. నేను మళ్ళీ గొప్పవాడిని చేస్తుంది. ఎవరు నిరాశ పడకూడదు, నిస్పృహ పడకూడదు. మనలో ఆ ఆత్మస్థైర్యం కావాలి, ఆ ధైర్యం కావాలి, ఆ భరోసా కావాలి. అంతే నేను ఫస్ట్ ఏం చూపిస్తానంటే ఎవరైనా వచ్చిన నా దగ్గరికి ఎక్స్పీరియన్స్ చూపిస్తాను, అనుభవం. మీరు ఎంతో టెన్షన్తో, భయంతో, బాధతో, దుఃఖంతో వస్తారు. వచ్చిన వాళ్ళకి మనం ఏం చేయాలి, ఆ దుఃఖాన్ని దాన్ని బ్యాలెన్సింగ్ చేసి నీ లోపల నుంచి నీ మైండ్ అంతా జీరోకి వెళ్ళిపోతుంది. నీలో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుద్ది, నీ పెయిన్ ఉంటే తగ్గిపోతుంది, నీ స్ట్రెస్ తగ్గిపోతుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ అన్ని స్ట్రెస్ వల్లే. ఎప్పుడైతే తగ్గిందో తర్వాత నువ్వు ఎక్కడ స్టక్అప్ అయిపోయావు, నీకు ఎందుకు జరిగింది జీవితంలో, నీకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అనేది అంతా కూడా సైంటిఫిక్గా, మెడికల్గా, స్పిరిచువల్గా 3 డైమెన్షన్లో శంబాల శక్తితో మీకు ఎడ్యుకేట్ చేస్తాను. తర్వాత అందులోంచి నువ్వు ఎలా బయటపడాలి అంటే ప్రాబ్లం చెప్పి బయట పెట్టకూడదు మనిషిని ఎప్పుడూ కూడా. మనసు ఉన్నదాన్ని భయపడిపోతే ఇంకా భయపడిపోతారు. అవును అవును, పాండమిక్ లో జరిగింది అదే కదా. వాళ్ళకి ఏదో చిన్న ప్రాబ్లం అయితే నాకేదో వచ్చేస్తుందని చెప్పి టెన్షన్తో హై బీపీలు పెట్టుకుని అన్నెసరీ ప్రాబ్లం కాంప్లికేట్ చేసేసుకుని చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు ఏమీ లేదు, నీకు ఏమీ కాదు, నేనున్నాను అని 1000% భరోసా ఇస్తాను. నిజమేనండి, అది నిజం. భయపెడతాం వల్ల ఉపయోగం లేదండి. కరెక్ట్ కరెక్ట్. మనిషిని మనం ఉండి ధైర్యం చెప్పాలి, ఒక భరోసా ఇవ్వాలి, నిజం చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు. ఏదో అబద్ధం చెప్పుడు ఏంటంటే నిజం చెబితే డబ్బులు రావండి, అబద్ధం చెప్పి భయపడితే డబ్బులు వస్తాయి. వద్దు, డబ్బులు వద్దు. యూనివర్స్ ఇస్తుంది, మనకి ఎందుకండి, మనమే నిమిత్తం మాత్రం, మనకి ఇన్స్ట్రుమెంటు. మన ప్రయత్నం మనం చేయాలి. మనం భగవంతుడు మనం సృష్టించాడు. ఎలా సృష్టించాడు, నువ్వు భగవంతుడిగా మారడం కోసం మనకి అవకాశం ఇచ్చాడు ఈ జన్మ. మనందరం కూడా యూనివర్స్లోంచి ఆత్మరూపాన్ని భూమి మీదకి వచ్చి 84 లక్షల కోట్ల జీవరాశులు జన్మలు ఎత్తుతున్నాం. పునర్జననం, పునరుతి మరణం, అన్ని జన్మలు అయిపోయిన తర్వాత ఆఖరి జన్మ ఉత్తమమైన జన్మ మానవ జన్మ అండి. అంటే ఈ మానవ జన్మ ఆఖరి జన్మే మానవ జన్మ అంటారా? మరి ఇప్పుడు మనం చేసే పాపాలకు మళ్ళీ ఇది 7 సార్లు వస్తుందండి. ఈ మానవ జన్మ కూడా మన భగవంతుడు 7 సార్లు ఇస్తాడు. 7 జన్మలు, 7 సార్లు లోపల నీ లోపల ప్రయాణం చేయించి నీ ఆత్మజ్ఞానం ద్వారా నువ్వెవరో తెలుసుకొని నువ్వు ప్యూరిటీ అయ్యి నువ్వు మంచిగా ఉంటూ నీకంటూ చరిత్రలో ఒక బుక్, ఒక పేజీ పెట్టుకుని నువ్వు దేవుడు అయ్యి ఆ దేవుడిలో ఉన్న అమ్మవారు నువ్వు ఆత్మైక్యమైపోవాలి. చూడండి, బెంజ్ కారుతో ఫ్రెండ్షిప్ చేస్తాడు, రిక్షావాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ నువ్వు సాధన చేసి నువ్వు మంచోడని అవుతేనే విశ్వంలోని అమ్మ నేను దగ్గర తీసుకుంటుంది. నువ్వు అందరినీ మోసం చేసి నువ్వు ఇలా ప్రాబ్లం క్రియేట్ చేసి నువ్వు ఇబ్బందులు పెడతావు అంటే ఇంకో జన్మ ఎత్తుతావు. మన కళ్ళమని చూడలేదండి. కొంతమంది సూపర్ రిచ్గా పడుతున్నారు, కొంతమంది మిడిల్ క్లాస్లో ఉన్నారు, కొంతమంది స్క్రాప్లో ఉన్నారు, కొంతమంది అంగవైకల్యంతో పడుతున్నారు, కొంతమంది జైల్లో బతుకుతున్నారు, కొంతమంది యాక్సిడెంట్ ఐసీయూలో బతుకుతున్నారు. ఎవడు సుఖంగా ఉన్నాడు చెప్పండి? అందరూ హ్యాపీగా లేరు కదా, అందరూ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఎందుకు ఉన్నారు తెలుసుకోలేకపోతున్నారు. అంటే మీ లోపల ఉన్న శక్తి మీ లోపలికి మనిషి బయట ఎత్తుకుతున్నారు. అంతా బయటే ఉందనుకుంటున్నారు. బయట పూజలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు, నెక్స్ట్ అలాగే సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి అన్నీ చేసుకుంటున్నారు, నెక్స్ట్ అలాగే డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. ఎన్ని నిజాలే, ఎవ్రీథింగ్ నిజం, ఏది తప్పు కాదు. కానీ బయట ఎదుగుతున్నారు తప్ప. వాటితో పాటు నువ్వు లోపల కూడా ప్రయాణం చేసి నువ్వెవరో తెలుసుకుని నీలో ఉన్న శక్తిని కనుక నువ్వు దీన్ని మ్యాచ్ చేయగలిగితే నువ్వు ప్రపంచంలో అల్టిమేట్ కోరగలగలవు. అంటే ఫోటో చూసి వాళ్ళు ఏమవుతారు లేదా వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది
అని ఎలా చెప్పగలుగుతారు? మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అడగట్లేదు కదా. అదే శంబాల శక్తితో మీరు చెప్పగలుగుతారు. మీరు ఆ ప్రాసెస్లో వచ్చిన తర్వాత మీకు అంత అర్థం అవుతుంది. అంటే మీ అందరిలోనే ఉంది ఆ శక్తి. దాన్ని ఎలా బయటకు తీయాలనేది ఇది వే ఆఫ్ లైఫ్ ప్రాసెస్, అంటే ట్రాన్స్ఫర్మేషన్ అవుతాం. రైట్. కానీ మీద ఒక వీడియో చూసానండి, ఈ ఎర్లీ మార్నింగ్ ఈ దీపం పెడితే మీరు సాయంత్రం సాధించింది లేదు అనేదో ఉంది. సాయంత్రం పూట బెడ్రూమ్లో సూర్యాస్తమయం సమయంలో మన బెడ్రూమ్లో దీపం వెలిగించుకొని, అందరి బెడ్రూమ్లో దీపం ఏంటండి, అదే కదా మనము పూజా రూమ్లో కదా వెలిగిస్తామంటారు. కాదు, ఆ బెడ్రూమ్లో మనం పడుకునే వైపు, కాళ్ళ వైపు, తల వైపు కాకుండా ఒక మూలకి పెట్టుకొని 3 ఒత్తులు వేసి త్రిమూర్తులు అనుకొని స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసుకొని ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపం ముందర కూర్చొని మాట్లాడుకోవాలిరా. మనం ఎవరు, మన వయసు ఏంటి, మన జెండర్ ఏంటి, మన అడ్రస్ ఏంటి, మళ్ళీ అలాగే చెప్పుకుంటూ మొత్తం యూనివర్స్ దాకా పలకరించుకుంటూ వెళ్ళి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆ పైన సంభాల శక్తికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆ శక్తిని అంతా తెచ్చుకొని ఆ దీపానికి గ్రాటిట్యూడ్ చెప్పుకొని 41 రోజులు చేస్తే అది ఎన్ని మార్పులో రోజు రోజుకి నీకు మార్పు తెలుస్తుంది. 5:30 నుంచి 6:30 లోపల. ఒకవేళ నువ్వు ఎక్కడైనా బయట ఉన్నావు అనుకో, జస్ట్ అలాగ ఒక సంకల్ప ముద్ర వేసుకొని ఆ గ్రాటిట్యూడ్ చెప్పుకున్నా సరిపోతుంది. మనం బెడ్రూమ్లోకి వెళ్ళాము, కాళ్ళు చేతులు కడుక్కున్నాము, దీపం వెలిగించాము, గ్రాటిట్యూడ్ చెప్పాము, ఆ శక్తిని తెచ్చుకున్నామని నువ్వు అనుకున్నా కూడా సరిపోతుంది. కానీ ఒకటి, ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి తలుస్తామో ఇంత ఫ్రీక్వెంట్గా ప్రతిరోజు సంవత్సరాల తరబడి, నెల తరబడి చేస్తూ ఉంటాం, మీరు చెప్పినట్టు ఆటోమేటిక్గా మనలో ఉన్న ఎన్నో రకాలైన దౌర్బల్యాలు డెఫినెట్గా అది పోయి ప్యూరిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది కదా. మరి సాధన చేయాలిగా, ఆటోమేటిక్గా ఎలా వస్తుంది? నువ్వు సాధన చేస్తే కదా. సాధన చేస్తేనే. ఇక్కడ నేను క్లారిటీ ఇస్తాను. మంచి క్వశ్చన్, ఇది చాలా వాల్యుబుల్, ఇది అందరికీ అర్థం కావాలి. మరి రోజు ఎక్కడ చేసినా వస్తుందండి 100%. రోజు పూజలు చేస్తున్నారు, శక్తి వస్తుంది. మీరు ఇంట్లో కూడా పూజా రూమ్లో కూడా చేస్తున్నారు, అప్పుడు కూడా శక్తి వస్తుంది. కానీ ఈ విధానం ఏదైతే ఉందో ఇది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చింది. ఇదంతా నిజం. కానీ ఆ కాలంలో మన యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండేవాళ్ళం, దగ్గరగా ఉండేవాళ్ళం. అప్పుడు పవర్ లేదు, కరెంట్ ఉండేది కాదు, నేలకి మట్టికి నేచర్కి దగ్గరగా ఉండేవారు. ఇంత అపార్ట్మెంట్ల మీద లేవు, కింద ఉండేవారు అంతే. ప్రతి ఒక్కరు కింద నివసించేవారు. తర్వాత ఈ రేడియేషన్ కమ్యూనికేషన్ లేదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లేదు, సెల్ ఫోన్ లేదు, 2G 3G 5G 6G 7G లేవు. ఆటోమేటికల్లీ మీ ఎనర్జీ అంతా స్టోర్ అయ్యేది మీ లోపల. ఎప్పుడైతే స్టోర్ అయిందో మీ బాడీ రిపేర్ చేసుకుంటుంది. అంటే యూనివర్సల్ ఎనర్జీ, మీ లోపల ఉన్న ఎనర్జీ రెండింటికి కనెక్టివిటీ ఉండేది పాత రోజుల్లో. అంతా మీరు గుడికి వెళ్ళాలండి, గుడికి వెళ్ళినప్పుడు ఏం చేసేవారు, లేడీస్ అందరూ బంగారు వేసుకెళ్ళాను. ఎందుకంటే ఎప్పుడైతే బంగారం వేసుకున్నారో ఆ ఎనర్జీ అంతా బంగారంలో స్టోర్ అయ్యి మీ చక్రాస్ ఓపెన్ అవుతాయి. మొగోళ్ళు సట్టిప్పి వెళ్ళాలంటారు. ఇప్పుడు కూడా కొన్ని అవును, రాఘవేంద్ర సన్ టెంపుల్ కూడా వెళ్ళాలి. ఎందుకు అంటే ఎప్పుడైతే మీరు ఆ గుడికి వెళ్ళిన తర్వాత అది ఆటోమేటిక్లీ ఓపెన్ అయిపోతుందండి, చక్రాస్ ఓపెన్ అయిపోతాయి. ఎప్పుడో సట్లేదు. మరి అప్పుడు మీరు అంతా చేసి వచ్చిన తర్వాత బయటకు వస్తారు, సెల్ ఫోన్ పక్కనే ఉంటుంది, హలో అంటారు. ఆటోమేటిక్గా మీ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది, మీ ఆరా డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు చేసి అన్నీ కరెక్టే, కానీ ఆ కాలంలో ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. మరి పక్కన టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, ఇక్కడ అప్డేట్ అవ్వట్లా. దానికి ఈ శంబాలా 360 బ్యాలెన్సింగ్ చేస్తుంది. మీరు ఏదో చేస్తున్నారు అన్నీ చేసుకోండి. మీరు ఒక్కొక్కటి చెప్తున్నా నాకు ఒక్కొక్క కథ గుర్తొస్తుంది. నిన్న యూట్యూబ్లో ఒక మారుమూల పల్లెటూరులో గరిక కట్ చేసి అమ్మవారికి దండ వేసి ఒక పర్టికులర్ డే రోజున దీపం పెడితే వర్షం కోసం వాళ్ళు చేస్తారట. ప్రతి సంవత్సరం వర్షం వస్తుంది, ఇప్పటికీ జరుగుతోంది అది ఆ ఊళ్ళో, ఇప్పటికీ జరగదు. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా. వర్షం కోసం గరిక తీసి అమ్మవారికి దండ వేయడం ఏంటి, ఒక పర్టికులర్ తిది రోజున పర్టికులర్ టైంకి ఊరంతా వచ్చి దీపం పెడతారట. అక్కడ వర్షం వస్తుంది అలాగే. మరి అంతమంది యొక్క ఆలోచన సింక్రనైజ్ అయ్యి యూనివర్స్కి వెళ్తే యూనివర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. అందుకనే 10 మంది వచ్చారు గుడి అంటారు, అవును, 1000 మంది వచ్చారు దేవాలయం అంటారు, 1,00,000 మంది వచ్చారు పుణ్యక్షేత్రం అంటారు. ఎందుకంటే ఎక్కువ మంది కనుక వచ్చారంటే ఆటోమేటిక్గా శక్తి ఎన్హాన్స్ అయిపోయి మీకు అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. అందులో తిరుపతి వెళ్తారు, మీరు ఏదైనా కోరుకుంటారు, అది జరిగిపోతున్నది. ఎందుకంటే అన్ని కోట్ల యొక్క ఆలోచన ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటుంది అంతా కూడా. మీరు కూడా అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళతో కలిసిపోతున్నారు. అదంతా కూడా యూనివర్స్ అక్కడ ఏం చేస్తుందండి, మీకు అనుకున్న పనులన్నీ అయిపోతూ ఉంటాయి ఆ టైంలో. అంటే మీకు అలాంటి అక్కడ నెగిటివ్ రాదు, మీ మైండ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది, మీరు జీరోలో ఉంటారు. మీరు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నారు, అంతమంది మంచి జరగాలనుకుంటే మంచి జరిగిపోతుంది. ఇక్కడ ఏంటండి టోటల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషను, ఇక్కడ శక్తి లేదు. భూమి లోపల నెగిటివ్ ఎనర్జీ, జియోపతిక్ స్ట్రెస్ ఉంది, చుట్టూ సోల్స్ ఉంటాయి కొన్ని కోట్ల మంది.
అందులో మన కష్టాలు ఉంటాయి, మనం తిట్టుకునే వాళ్ళు రోజు అప్పులు తీసుకుంటాడు ఎవడు, ఆ రోజు తిడతా ఉంటాడు, అదంతా కూడా వెళ్ళిపోతుంది. ఆ కష్టాలు ఇంకా మల్టిప్లై అయిపోతున్నాయి. అందుకని ప్రతిదీ రూట్ లెవెల్లో ఒక్కోటి ఎక్కడెక్కడైతే బ్యారియర్స్ ఉన్నాయో అన్నీ మనకి ఈ శంబాలా శక్తితో తెలుసుకొని ఈ శంబాలా పవర్తో మీరు యాక్టివేషన్ చేసుకుంటే మీరు చేసిన సాధంతా ఫలిస్తుంది, ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అవును. లేదు ఇది ఇక్కడ ఏమక్కల్లా, మీరు అడవిలోకి వెళ్ళిపోండి, హిమాలయస్కి వెళ్ళిపోండి, శంబాలా వద్దు ఏమొద్దు, అవసరం లేదు, అన్నీ అయిపోతాయి. లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో ఈ గ్యాస్ లీకేజ్ వచ్చిన సందర్భంలో భోపాల్లో ఒక ఏరియాలో ఒక టెంపుల్ వాళ్ళ ఒక ఇంట్లో ఇంట్లో ఆ ఇంటి వరకే గ్యాస్ రాలేదు, ఆ పొల్యూట్ అయిపోయిన గ్యాస్ రాలేదు, మిగతా ఊరంతా వచ్చింది, కొన్ని వేల మంది చచ్చిపోయారు ఊపిరాడక, ఆక్సిజన్ మొత్తం అంతా డెడ్ అయిపోయి దానివల్ల. మరి ఆ ఫ్యామిలీ వరకు ఎలా కలిగింది అనేది వారు ప్రతిరోజు హోమం చేస్తారు టెంట్లో. ప్యూరిటీ ఆ వైబ్స్ ఉంటాయి కదా. ఇవన్నీ విన్నప్పుడు సంథింగ్ వీఆర్ మిస్సింగ్ ఇన్ అవర్ లైఫ్ అని అనిపిస్తూ ఉంటుంది. నమ్మాలి. జనాలు ఏదో మూఢనమ్మకాలు అవి అనుకుంటారు, కొట్టి పారేస్తారు. కానీ అవును, అగ్నిహోత్రం అనేది అంటే మన సిస్టమ్ అంతా ఎలా ఏం చేశారంటే పాత రోజుల్లో ఒక సిస్టమ్ పెట్టారు. ఇక ఒక ప్రాబ్లం వస్తుంది, దీనికి ఇలా చేయాలి అని ఒక సిస్టమ్ పెట్టారు. ఆ తల్లిదండ్రులు నానమ్మ అమ్మమ్మ కూర్చోబెట్టి చెప్పి వాళ్ళు నేర్పించేవారు మొత్తం అంతా కూడా. ఒక ట్రెడిషన్ అనేది ఫాలో అయ్యేది అప్పుడు ఆ రోజుల్లో. చిట్కా వైద్యులు అనేవారు, ఇది వేడి చేస్తుంది, ఇది సలవ చేస్తుంది, నువ్వు పటికి బెల్లం తినాలి, లేకపోతే నువ్వు త్యాగాలు తింటున్నావు, దానికి పేరుని వేసుకుని తినాలి అంటే బ్యాలెన్సింగ్ చేసుకునేలాగా ఒక సిస్టమ్ ఉంది. అదంతా మనం ఏమనుకున్నారంటే డిస్ట్రాయ్ చేసేసుకుని మూఢనమ్మకం, మూఢభక్తి అదంతా పోయిన కాలగర్భంలో. ఈ కొత్త జనరేషన్ అంతా కూడా ఏదైతే చదువుతున్నారో చదివేస్తారో తక్కువ గూగుల్కి వెళ్ళిపోతారు. ఆ గూగుల్లో ఏదైతే ఉందో అది నిజం అనుకుంటున్నారు. అదేగా ఇప్పుడు గడపకు పసుపెందుకు రాస్తున్నారు, చాలా మందికి సమాధానాలు దొరికాయి కదా. ఇప్పుడు కుంకుడుకాయలో ఏముంది అన్నదానికి కూడా సమాధానాలు దొరికాయి. మరి పసుపు కూడా పేటెంట్ తీసుకున్నారు, అదే కదండి. అంతే కదండి. అంటే ఏదైనా గూగుల్ ఇన్ఫర్మేషన్ కంటా కూడా మీ లోపల గూగుల్ ఉంది, దాన్ని ఎతకండి, అది నిజం. అంటే గూగుల్లో మంచి ఉంది, చెడ ఉంది, రెండు ఉన్నాయి. కానీ మనం ఏది ఎదుగుతే అది వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు శంబాలా అని ఎవరైతే అన్నారో ఆ శంబాలా వీడియో వెళ్తున్నది, లేదు రాంగ్గా వెతికారు అనుకుని ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి వెళ్తున్నారు. అంటే యూనివర్స్ ఏంటి, ఇప్పుడు ఇది ఎలాగైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎలాగైతే పంపిస్తూ ఉంటుందో, మరి మనం తయారు చేసడానికి ఎంత శక్తి ఉన్నప్పుడు మరి భగవంతుడు తయారు చేసిన ఈ విశ్వానికి ఎంత శక్తి ఉందండి. ఆ విశ్వాన్ని మనం ఎంత ఫాలో అవ్వాలి, యూనివర్స్ ఎందుకు ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలి అనే వే ఆఫ్ లైఫే ఈ శంబాలా 360 సొల్యూషన్స్ యొక్క మెయిన్ మోటో అనమాట. అంటే ప్రతి దగ్గర ప్రాబ్లం ఉందని మీరు ప్రాబ్లం ఇరుక్కుపోదు, సొల్యూషన్ కోసం ఎతకండి, యూనివర్స్ ఇస్తుంది. ఇప్పుడు నేను కూడా నాకు ప్రాబ్లం రాకపోతే నేను ఇందులోకి వచ్చేవాడే కాదు. ఆ రోజున బాధకవా అన్నారు, నేను అది నమ్ముంటే మర్చిపోదురు ఎప్పుడో. కానీ నేను అది కాదు ఇంకా ఉంది అని నేను శోధించా, నాకు దొరికింది ఒక తాడులాగా, దాన్ని గట్టిగా పట్టుకున్నాను. తర్వాత నేను బయటికి రావడమే కాదు, ఇందులో ఇంత మంచి ఉన్నప్పుడు మనం ఎందుకు నేర్చుకోకూడదు అని నేను కూడా తపస్సు చేశాను. అంటే తపస్సు అడవిలో చేయట్లేదు, ఇక్కడ కూడా చేయొచ్చు. సో మీరు నేర్చుకుని ఇప్పుడు అందరికీ నేర్పించే పనిలో ఉన్నారు. అంతేలాగా నాకు శంబాలా అనేది తెలియదు. నన్ను ఎందుకు తీసుకెళ్ళారు, ఎలా వెళ్ళగలిగాను నేను? నాకు అసలు స్టార్ట్ అయినప్పుడు నాకు అన్నీ తెలియవు. ఇంట్లో మంచి జరుగుతుంది, ఇందులో ఏదో మంచి ఉంది, మంచి జన్మను పట్టుకోవాలి, మనం ప్యూరిటీగా ఉండాలి. భగవంతుడు మనకి ఈ జన్మ ఇచ్చాడు, మంచి జన్మ ఇచ్చాడు. ఇటు 7 తరాలు అటు 7 తరాలు మంచి ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు. అలాంటప్పుడు మరి నాకు ఇది జరిగినప్పుడు ఎందుకంటే నేను ఫైట్ చేశాను యూనివర్స్ని, వెంటనే నాకు సమాధానం దొరికిందని నేను మామూలుగా ఉండి నా పని చేసుకోవచ్చు, కానీ అలా చేయలేదు. నేను డిఫరెంట్గా థింక్ చేశాను. అంటే ఇందులో మంచి ఉన్నప్పుడు మనం ఎందుకు నేర్చుకోకూడదు, మనం ఎందుకు 10 మందికి హెల్ప్ చేయకూడదు అని నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత అందులోకి వెళ్ళి కొలిది ఇది డెప్త్ అని, ఇది అనంతం, ఈ శక్తి, ఈ నాలెడ్జ్ అనంతం. దాన్ని ఏమంటారంటే జ్ఞానం అంటారు. తోడిన కొద్దీ వస్తుంది. అంటే విజడం, అంటే నాలెడ్జ్ వేరు, విజడం వేరు. నాలెడ్జ్ అనేది బయట నుంచి వచ్చేది, మీ లోపల నుంచి వచ్చేది విజడం, జ్ఞానం. ఆ జ్ఞానం మీ లోపలికి వెళ్తేనే వస్తుంది, బయట నుంచి రాదు. ఏదో శంబాలా నార్మల్గా వెళ్ళి వస్తాం అంటే అది నార్మల్గా కొంతమంది వెళ్ళి వచ్చారు, నాతో పాటు 2 ముగ్గురు వచ్చారు, వాళ్ళు కూడా వెళ్ళి వచ్చేసారు అంతే. కానీ దాన్ని పట్టుకోవాలా, నేను పట్టుకుని ప్రతిరోజు 3:30 to 5:30 సాధన చేయగా నాకు ఇన్ఫర్మేషన్ అంత వస్తుంది. నేను ఏ రోజు ఏ బుక్ చదవలేదండి, నాకు అలా బుక్లే తెలీదు. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట నా లోపల నుంచి వచ్చింది, నా ఇన్ఫర్మేషన్ అంతా లోపల నుంచి వచ్చింది. అది అవును కాదో మీరు సోల్ టెస్ట్ చేసుకోండి. నిజం అనుకుని మీరు కూడా సేమ్ అదే, మీరు కూడా మాట్లాడండి, నిజం మాట్లాడారా శక్తి వస్తుంది, అబద్ధం మాట్లాడారా ఉండదు. అందుకని ఈ పాత్ర నేను వెళ్ళి నేర్చుకున్నాను కాబట్టి ఇది అందరూ నేర్చుకోవచ్చు. ఇదేం రాకెట్ సైన్స్ ఏం కాదండి, ఒకటి నమ్మకం, అన్షేకబుల్ ట్రస్ట్ ఉండాలి, బిలీఫ్ కాదు. వేరే వాళ్ళు చెబితే వచ్చేది బిలీఫ్, మీ లోపల నుంచి వచ్చేది ట్రస్ట్, అదే జ్ఞానం.
అందుకోసం ఇప్పుడు మనం ఏంటంటే నువ్వెందుకు పుట్టావు, నువ్వెందుకు బతుకుతున్నావు, నీ పర్పస్ ఏంటి అనేది మనం తెలుసుకోగలిగితే మొత్తం అర్థమైపోతుందండి. చూడండి, భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే మనలో ఉన్నాడు అంటున్నారు, అందరిలోనే ఉన్నాడు అంటున్నారు. దానికి భగవంతుడు చెప్పాడు దశావతారాలు. విన్నారా? ఈ దశావతారాలకి అంత అర్థం పరమార్థం చెప్పండి. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అవతారం ఎత్తుతాడు భగవంతుడు అన్న దానికి చెప్తాడు. బట్ అది మనిషిగా అదే భగవంతుడిగా అనేది కరెక్ట్. ఫస్ట్ ఈ విశ్వంలో జలం పుట్టింది. జలం లేకపోతే జీవి లేదు. అందుకనే జలంలో ఉన్న ఫస్ట్ ఏదైతే ఉందో అది మత్స్యావతారం చెప్పారు. అంటే జలంలో ఉన్న ప్రతి జీవిలోని నేనున్నాను అని మీరు నమ్మిన దేవుడు చెప్పాడు. అందుకని జలంలో ఉన్న ప్రతి ప్రాణిని మీరు ఒక దేవుడిగా మీ జ్ఞానంలో ఉండాలి, మీకు తెలియాలి. అది రెండో అవతారం చెప్పారు. రెండో అవతారం ఏంటండి? అదేంటండి? కూర్మం అంటే ఏంటి? తాబేలు. అది నీటిలోనే ఉంటుంది, బయట ఉంటుంది. అంటే నీటిలో ఉన్నది నేనే, బయట ఉన్న అన్ని జీవదాతల్లోని నేనున్నాను, ఆత్మరూపాన్ని వచ్చాను, విశ్వం నుంచి వచ్చిన ఆత్మది. రెండో అవతారం అయిపోయింది. మూడో అవతారం అండి వరాహ అవతారం. అంటే అడవిలో ఉన్న ప్రతి జీవరాశి నేనే. ఓ రైట్. నాలుగో అవతారం నరసింహుడు. అంటే భగవంతుడిని అవతారం చూపించాడు. ఆయన ప్రహ్లాదుడిని రక్షించాడు. అంటే దుష్ట శిష్ట రక్షణ చేశాడు. అంటే మృగము మనిషి రెండు కలిసి ఉంటాం. అంటే అన్నిటిలోనే నేనున్నాను. అంటే ఈ యూనివర్స్లో మనకి ఎనిమీస్ ఉండకూడదు. ప్రతి ఒక్కరు నీకు ఎంతమంది ఎనిమీస్ ఉండవు. ఆడు మోసం చేశాడు, ఈడు మోసం చేసాడు, అది చేశాడు, ఇది చేసాడు అని అన్నాం. ఆడు ఎందుకు చేశాడు అంటే వాడు చేయలా. మనం గత జన్మలో ఆడికి అలా చేసాం కాబట్టి ఆడు ఈ జన్మలో వచ్చి చేసి వెళ్ళిపోయాడు. పోలే, అది మంచిగా జరిగింది అంటే అప్పుడు యూనివర్స్ పట్టుకుంటుంది మనం ఎప్పుడైతే కారాలు మిరియాలు నూరేమో ఇంకా అది వదిలేస్తుంది. ఎప్పుడు భగవంతుడు పట్టుకోడండి. అంటే భగవంతుడు పట్టుకోవాలంటే మనం ఆయనకి సరెండర్ అవ్వాలి.